బుగ్గపాడు ఫుడ్ పార్క్ ను ప్రారంభించిన మంత్రులు తుమ్మల శ్రీధర్ బాబు. రాజకీయాల్లో బహుజన మహిళలకు అవకాశం కల్పించాలన్న వీరనారులమనే ఆశయ సాధన సమితి నేతలు. బూర్గంపాడులో నూతన హాస్పిటల్ నిర్మాణం జరుగుతుందన్న డాక్టర్ ముక్కెంటేశ్వరరావు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బుగ్గపాడు ఫుడ్ పార్క్ ను మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. 2008లో శంకుస్థాపన చేసిన బుగ్గపాడు ఫుడ్ పార్క్ కి నేటికి మోక్షం లభించిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బుగ్గపాడు ఫుడ్ పార్క్ కి భూములు ఇచ్చిన రైతులకు పరిశ్రమలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ మహిళలను కోటీశ్వరులను చేయడం కోసం మినీ ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఈరోజు ఆయన గారు ఈ ఫుడ్ పార్క్ ద్వారా ఇండస్ట్రీస్ లో మనకు ఎక్కువ యూనిట్స్ తీసుకొచ్చి ఈ ప్రాంతంలో రైతులు పండించేటటువంటి ఆయిల్ ఫామ్ కానీ, జామ కానీ, కొబ్బరి కానీ, బొప్పాయి కానీ, అరటి కానీ ఇటువంటి పంటలకి ఇది నిలవైనటువంటి ప్రాంతం. ఆ పంటలు పాడైపోకుండా ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా రైతులకు ఎక్కువ ఆదాయం వచ్చేటట్టుగా చేయాలనేది ఈ పార్క్ యొక్క లక్ష్యం. దానివల్ల ఇక్కడ నాకు తెలిసి 202 ఎకరాలు ఉంది. విష్ణు గారికి, మల్సూర్ గారికి చెప్పేది దాన్ని మొత్తంగా మీరు తీసుకొని ఉపయోగంలోకి తీసుకురావాలి. ఇప్పుడు నిర్మాణం చేసినటువంటి ఏ రకంగా ఉపయోగపడతాయి, రైతులకి అవి పండించినటువంటి పంట నష్టపోకుండా మీరు ఎక్కువ ఏ రకంగా కొబ్బరి కావచ్చు, లేకపోతే కోకో కావచ్చు, ఇప్పుడు ఒక్క కూడా రైతులు ముందుకొచ్చారు. ఈ పంటల యొక్క ఫలితాలు వ్యాధి చేసి దానికి ఎక్కువ ఆదాయం వచ్చేటట్టుగా ఇక్కడే మీరు ప్రాసెస్ చేస్తే 10 రూపాయలు వచ్చే రైతుకి 20 రూపాయలు వస్తుందన్న ఆశ. అందుకని అటువంటి యూనిట్స్ ని విష్ణు గారు, మల్సూర్ గారు, ఆయన ఇండస్ట్రీస్ కమిషనర్ ఇండస్ట్రీస్, ఎండి ఐడిసి, మా జగన్ గారి భార్య నిర్మలక్క గారు కూడా ఇప్పుడు చైర్మన్ అయింది. కాబట్టి దయచేసి ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ శ్రీపాదరావు గారి తనయుడిగా, రైతు పక్షపాతిగా ఈనాడు శ్రీధర్ బాబు గారిని ఈ ప్రాంతానికి తీసుకొస్తే ఆయన దగ్గరికి వచ్చి అనేక మంది పారిశ్రామికవేత్తల ద్వారా ఈ బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ లో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తే ఈ ప్రాంత రైతాంగానికి ఉపయోగం జరుగుతుందనే ఆశతోటి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి వదిలేస్తే మళ్ళీ నాకు మధ్యలో అవకాశం వచ్చినప్పుడు దీన్ని మళ్ళీ పునఃప్రారంభించు. అప్పుడు మళ్ళీ శాంక్షన్ చేసి సుమారు 100 కోట్లు నాకు తెలిసి నబార్డు నుంచి తీసుకొచ్చి ఈ స్ట్రక్చర్స్ అన్ని పూర్తి చేశాం. భవిష్యత్తులో ఇంకా ఎన్ని కావాలన్నా కూడా శ్రీధర్ బాబు గారి యొక్క సహకారంతో ఈ మెగా ఫుడ్ పార్క్ కావాల్సినటువంటి అన్ని వసతులు సమకూర్చే అవకాశం ఆ భగవంతుడు నాకు కల్పించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ, ఇక్కడ నా గురించి కానీ నేను చేసిన పనుల గురించి కానీ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కరెక్ట్ గా 5 గంటలకి బయలుదేరితేనే వెళ్ళగలుగుతాడు. అందుకని దయచేసి ఏమనుకోవద్దు. మళ్ళీ ఒక్కసారి తీసుకొచ్చి 3 రోజులు ఈ ప్రాంతంలోనే దింపుతాను. కాబట్టి రాత్రి మంత్రిలోనే ఉండటం మూలాన ఉదయం అక్కడి నుంచి హైదరాబాద్ రావటం, హైదరాబాద్ లో ఆయన శాఖకు సంబంధించి ప్రెస్ కాన్ఫరెన్స్ ఉండటం, అక్కడ ఆలస్యమైంది. ముఖ్యమంత్రి గారి కార్యక్రమం ద్వారా 1 గంటకి రావాల్సింది 4ంటికి వచ్చాం. క్షమించమని చెప్పి సత్తుపల్లి నియోజకవర్గ ప్రజల్ని, ఈ ప్రాంత రైతాంగాన్ని కోరుకుంటూ మంత్రి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. ఈ విధంగా పరిశ్రమలకు సంబంధించి పెద్ద ఎత్తున ఇక్కడ పరిశ్రమలు ఉన్నాయి. దాదాపు చిన్న మధ్యతర పరిశ్రమలు ఈ జిల్లాలో 2300 పైచీలకు పరిశ్రమలు, చిన్న తర పరిశ్రమలు ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు మిర్చియో, అదేవిధంగా గ్రెనైట్, మరి దీనికి సంబంధించి మెగా ఇండస్ట్రియల్ గా ఉన్న ఈ ప్లాంట్స్ ఒక 4-5 ఉన్నాయి ఇక్కడ. వీటికి సంబంధించి రాబోయే కాలంలో 2300 మందికి పరిమితం కాదు, ఇంకా పెద్ద ఎత్తున 3 అంతలు పెరగాలి. రాబోయే 4 సంవత్సరాలు 10,000 చిన్న పరిశ్రమలు, మధ్యతర పరిశ్రమలు ఏర్పాటు చేయాలనే ఒక కాంక్షతో, ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తా ఉన్నాం. నేను తప్పకుండా చెప్తాను, ఆ విధమైన వాతావరణం కల్పిస్తాం. మీ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు గారు మరి నిరంతర కృషి వల్ల
మేము చూస్తూ ఉంటాం, వారికి ఆదర్శంగా తీసుకుంటా ఉంటాం. పామాయిల్కి సంబంధించి వారు స్వభావంగా ఒక రైతుగా ఈ రాష్ట్రంలో పామాయిల్ కల్టివేషన్ అయితే నిజంగానే కొంతమంది మాట్లాడే విధంగా వరేసి ₹1 కోటి సంపాదిస్తున్నామని చెప్పుకునేవారు. ఆ విధంగా కాకుండా పామాయిల్ పరంగా రేపు రైతులందరినీ కూడా పెద్ద లక్షాధికారులను చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పామాయిల్ కల్టివేషన్ ని పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేయాలని ప్రతి సందర్భంలో మనందరికీ కూడా వారు తెలియజేస్తూ ఉంటారు. ఈరోజు పామాయిల్ సంబంధించి కానీ, ఇక్కడ పండే మిర్చి కానీ, ఇక్కడ పండించే వరి ధాన్యాల విషయంలో కానీ, ఇక్కడ పండించే కాటన్కి సంబంధించిన అంశాల విషయంలో వారికి ఉన్న పరిజ్ఞానం, వారికి ఉన్న ఆలోచన, ఈ విధమైన మీకు ప్రధానంగా మీ పరంగా నిలబడ్డ వ్యక్తిగా వారు ఎల్లప్పుడూ కూడా వారి ఆలోచనలు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్న మరి రా మెటీరియల్ ముడి సరుకులకు సంబంధించిన అంశం విషయం మేము ఇప్పటికే పూర్తి స్థాయిలో కన్సల్టెంట్ నియామకం చేస్తాం. దీన్ని ఏ విధంగా విలువ ఆధారితం చేయాలి, వాల్యూ ఎడిషన్ చేయాలి, ఆ వాల్యూ ఎడిషన్ భాగంలోనే ముందుకు తీసుకెళ్లే ఒక కార్యాచరణ తీసుకొని శాస్త్రీయబద్ధంగా ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. కేవలం ఈరోజు మరి బొగ్గుపాడుకు సంబంధించి ఇక్కడ ఒక ఏర్పాటు చేద్దాం, 200 ఎకరాలు తీసుకున్నామని కాదు, ఏర్పాటు చేసిన వెంటనే ఆచరణలు పెట్టే ఒక కార్యాచరణ తీసుకుంటామని నేను మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. కోల్డ్ స్టోరేజ్ యూనిట్ ఏర్పడ్డాయి, దాన్ని ఎగ్జిక్యూషన్ చేయబోతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా వచ్చిన 7 పారిశ్రామికవేత్తలను పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేస్తాం. ముందుకు రండి. ఈరోజు ఈ బుగ్గపాడుకు సంబంధించిన ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లో మరి ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ కు సంబంధించి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఈరోజు దేశవ్యాప్తంగా పేరుగాంచిన ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వారికి మేము ఆహ్వానం పలుకుతాం. మా తోడ్పాటు చేసే ప్రతి పరిశ్రమ, ప్రతి పారిశ్రామికవేత్తకు ఇన్సెంటివ్స్ కూడా పెద్ద ఎత్తున ఇచ్చే కార్యక్రమం చేస్తాం. బుగ్గపాడుకు సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు గారు కోరుతా ఉండే ఇన్సెంటివ్స్ పెద్ద ఎత్తున ఇవ్వాలి. తప్పకుండా ఇన్సెంటివ్స్ పెద్ద ఎత్తున ఒక స్పెషల్ కేటగిరీగా ఇచ్చే ఈరోజు వీరిని కూడా ప్రోత్సాహం చేసే కార్యక్రమం చేస్తాం. వనపర్తి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వనపర్తి మున్సిపల్ చైర్మన్ పుట్టపాకల మహేష్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. ఆయన రచించిన రాజ్యాంగంలోని ఫలాలు అందరికీ చేరాలన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరం ఈరోజు ఆయనకి ఘన నివాళులు అర్పించి ఆయన భారత రాజ్యాంగం రచించిన మహానేత మరియు బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి, అలాగే భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి ఇవాళ ఘనంగా నివాళులు అర్పించి ఆయన ఆశయాలను ఎన్నో ముందు కొనసాగుతూ మేము ఇదే విధంగా ఆయన ఆశయాలు ఎన్నో ప్రజలకు పంచుతూ ఆయన అడుగుజాడలో నిలుస్తామని కోరుకుంటున్నాం. ఖమ్మంలో వీరనారలమని ఆశా సాధన సమితి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. R&B గెస్ట్ హౌస్ నుండి భక్తరాందాస్ కళాక్షేత్రం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి అధ్యక్షురాలు ఉపేంద్రబాయి మాట్లాడుతూ రాజకీయాల్లో బహుజన మహిళలకు అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీరనారి మనుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాల్ని ఈరోజు భారత రాజ్యాంగ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా రాజాధికార మహిళా రిజర్వేషన్ల బహుజన కర్తవ్యాల గురించి ఈరోజు ఈ సదస్సు చేయడం జరిగింది. బహుజన మహిళలకు ఎటువంటి అవకాశాలు లేవు. బహుజన మహిళలకు అవకాశాలు కల్పించాలని మేము ఈ యొక్క సదస్సుని ఇలా మహనీయుడు వర్ధంతి సందర్భంగా ఇక్కడ తెలియజేశాము. మహిళలకు ఇంతవరకు 33% అంటున్నారు. మహిళలకు ఎటువంటి రిజర్వేషన్లు లేవు. మా బహుజన మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి. అందనా అండి, నేను వీరనారి ఆశయ సాధన సమితి సంఘంలో కార్యదర్శిని. ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా చాలామంది మహిళలు వచ్చి ముందుకొచ్చి పార్టిసిపేట్ చేశారు. కోలాటం అయితే ఏముంది, ఇంకా
బంజారా డ్యాన్స్ అయితే ఉంది, చాలా పార్టిసిపేట్ చేశారు. ఇదంతటికి కారణం వచ్చేసి బిఆర్ అంబేద్కర్ గారు. ఆ రోజు రాజ్యాంగం రాసి మహిళలకు కూడా హక్కు కావాలి అని ఆయన మనకి పోరాటంలో మనకి ఆ రాజ్యాంగంలో మహిళలకి కూడా సమానత్వం రావాలి, ఓటులో కూడా సమానత్వం రావాలని చెప్పేసి ఆ రోజు అంబేద్కర్ గారు మాట్లాడిన విధానం, ఆ రోజు రాజ్యాంగం రాయబట్టే ఈరోజు మేము వచ్చి ఇలా ముందుకొచ్చి బయటకు వచ్చి చేస్తున్నామంటే ఈ కార్యక్రమం అంబేద్కర్ గారు ప్రోత్సాహంతో అండి. అలాగే ఎంతోమంది వీరనారి సావిత్రిబాయి పూలే గారు అయితే ఏంటి, రమాబాయి గారు అయితే ఏంటి, షేక్ ఫాతిమా గారు అయితే ఏంటి, చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, పెద్ద పెద్ద సమాజంలో పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మా వీరనారి ఆశయ సాధన సమితి సంఘం అనేది ముందుకు రావడం జరిగింది. ఇలాగే మమ్మల్ని మీరందరూ కలిసి ప్రోత్సహించండి. మమ్మల్ని బయటకు తీసుకొచ్చిన మీడియా మిత్రులందరికీ మా ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ బూటక హామీలతో ప్రజలను మోసం చేస్తూ అధికారం చేజిక్కించుకుందని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 6 అబద్ధాలు 66 మోసాలు చేస్తూ రాష్ట్ర ప్రజలను అభివృద్ధి పేరిట మరింత అంధకారంలోకి నెట్టివేశారని కొమరంభీం జిల్లా బీజేపీ అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనివాస్, సిరిపూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబులు ఎద్దేవా చేశారు. ఏడాది పాలనలో రాష్ట్ర ప్రజలకు ఎలాంటి హామీలను పూర్తి స్థాయిలో చేయలేదంటూ బైక్ ర్యాలీలతో పాటు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా పాలన సంబరాలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు మానుకోవాలని చెబుతున్న బీజేపీ అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్తో మా ఆదిలాబాద్ ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. వైఫల్యం చెందిందంటూ మరి ఇటు బీజేపీ పార్టీ శ్రేణులు అయితే మరి ర్యాలీలతో పాటు నిరసన చేస్తున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రజాపాలన అంటూ విజయోత్సవ సంబరాలు చేస్తున్నాయి. మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం మరి ఏదైతే 66 అబద్ధాలు అంటూ మరి ర్యాలీలు మరి వ్యతిరేకత చూపిస్తున్నారు. దీని మీద బీజేపీ అధ్యక్షుడు ఉన్నారు. మరి పాలనా వ్యవస్థ ఏ విధంగా ఉంది? సంబరాలు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన సంవత్సరం ముగింపు వస్తున్నా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. మరి టీఆర్ఎస్ పరిపాలన కంటే అధ్వానంగా ఉంది. ఎందుకంటే 7 లక్షల కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అప్పు చేస్తే రేవంత్ రెడ్డి 80,000 కోట్లు ఈ 11 నెలలనే అప్పు చేసినా కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉన్నది. ఆయన రైతులకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, రైతు భరోసా అన్నాడు, 15,000 అన్నాడు, ఇప్పటికి ఎవరు అకౌంట్లన్నా పడ్డాయా? మరి రైతు కూలీలకు 12,000 రూపాయల పెన్షన్ ఇస్తా అన్నాడు, ఇప్పటివరకు ఎవరికైనా వచ్చినాయా? మరి అన్ని 10 పంటలకు 500 బోనస్ ఇస్తా అన్నాడు, ఇప్పటివరకు కూడా ఒక్క సన్న వడ్లకు మాత్రమే ప్రకటించింది తప్పితే మిగిలిన అన్ని పక్కన పెట్టిండ్రు. రైతులకు ఎంత తీరని అన్యాయం చేస్తున్నారు. అదేవిధంగా మరి రుణమాఫీ అన్నారు, ఇప్పటి వరకు ఏ గ్రామంలో పోయినా 30% మంది కూడా 2 లక్షల రుణమాఫీ కాలేదు. మరి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఇప్పటివరకు ఎక్కడ ఏ ఉద్యోగాలు ఇచ్చిందనేది కూడా అంతు చిక్కకుండా ఉన్నది. ఇంకా నోటిఫికేషన్లతోనే కాలయాపన జరుగుతున్నది. మరి ఇండ్లు ఇస్తా అన్నాడు, ఇందిరమ్మ ఇండ్లు అన్నాడు, ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటివరకు ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం అసంపూర్తిగా మిగిలిచ్చి ఒక 90% పనులై 10% వరకు ఉన్న ఇండ్లు కూడా ఇప్పటివరకు ఈ సంవత్సరంలో అలాట్మెంట్ చేయలేకపోయింది. కొత్త ఇండ్లు దేవునికి ఎరుక. మరి అదేవిధంగా మరి జవాన్ల కుటుంబాలకు, ఎక్స్-ఆర్మీ వాళ్ళకు, మరి తెలంగాణ యోధులకు 250 గజాల ఇల్లు ఇస్తాడు, ఇప్పటివరకు ఏం లేదు. మరి ఈ విధంగా మరి విద్యార్థులకు కూడా గవర్నమెంట్ ప్రభుత్వ విద్య అయితే అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ విషయాన్ని లేవనెత్తుతాం, ప్రభుత్వాన్ని ఎండగడతాం, తూర్పారబడతాం. ప్రజా వ్యతిరేక పాలన అవలంబిస్తున్న కాంగ్రెస్ విధానాలను ప్రజలు అసహించుకుంటారు. ఇవాళ ప్రజలు తీవ్ర నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. ఏడాది పాలన ఎన్నో ఆశలు పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే ఏ హామీ కూడా నిలబెట్టుకోలేని అసమర్థులు వీళ్ళు అనేది ప్రజలు ఇదివరకే డిసైడ్ అయిపోయినారు. కాబట్టి ఇకనైనా మీ విధానాన్ని మార్చుకోండి. మొత్తం మీద ఏదైతే ప్రభుత్వం ఏదైతే విజయోత్సవ ర్యాలీలు చేస్తుందో ఇది పూర్తిగా ఎలాంటి హామీలను పూరించకపోవడంతో సంబరాలు అంటూ చేస్తున్నాయి. కానీ నిజానికి ప్రజలకు ఎలాంటి మరి హామీలు పూర్తి స్థాయిలో అందలేదని మరి ఏదైతే జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ చెప్తున్నారు. ఎవరో పర్సన్ దేవాయతో రమేష్, కొమరంభీం జిల్లా నుంచి. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని రహదారిపై రైతు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథరావు మాట్లాడుతూ రైతు భరోసా ఎకరానికి 15,000 రూపాయల చొప్పున 2 పంటలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రం వద్ద రైతుకు రసీదు ఇవ్వాలన్నారు. రోడ్డుపై బైఠాయించి నిరసన దిగిన బీజేపీ శ్రేణులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అంబేద్కర్ అంటే గౌరవం లేదు,
అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద గౌరవం. ఇలా మేము అంబేద్కర్ విగ్రహానికి దండేసి పూలమాల మా కార్యక్రమం చేసుకుంటామని 3 రోజుల కింద పర్మిషన్ పెట్టి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వము ఏడాది పూర్తి చేసుకునే సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీలు ఎకరానికి 15,000 రైతు భరోసా, 2 పంటల రైతు భరోసా పెండింగ్. కౌలు రైతులకు 15,000, కూలీ రైతులకు 12,000, ఏదైతే 2 లక్షల రుణమాఫీ అంటుండో అది కూడా చక్కగా అమలు కాలేదు. ఎలక్షన్లు అప్పుడేమో వడ్లకు 500 ఇస్తామన్నారు. ఇవాళ కొత్తగా ఒక సన్న వడ్లకే ఇస్తాడు. కాంటాలు పెట్టే దగ్గర దండపల్లి, లక్షపేట, ఆజీపూర్ మండల రైతులు ఇలా కాంటాలు పెట్టే దగ్గర కట్టింగ్ల పేర్లతోటి దోసుకుంటారు, రసీదులు ఇవ్వట్లేదు. మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 3 రోజుల కింద మా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ప్రోగ్రాం చేసుకుందామని పర్మిషన్ పెట్టుకుంటే ఇలా కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి వల్ల, నేను పోలీసు వాళ్ళకు కూడా చెప్తాను, గవర్నమెంట్లు వస్తుంటాయి పోతుంటాయి, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. 3 రోజుల కింద మీకు పర్మిషన్ పెడితే మీరు 3 రోజుల నుంచి సీఎం బందోబస్తులో ఉన్నాము, పర్మిషన్ ఇస్తామని దీన్ని కాలయాపన చేసి ఇవాళ మా ప్రోగ్రామ్ కి పర్మిషన్ లేదు, రద్దు చేసుకోమన్నారు. దేశంలో నియంత పాలన కొనసాగిస్తున్న ఎవరైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఒకటి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే గతంలో మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మీరు ఆ రోజు ఏ హామీలు ఇచ్చిరో ఒకసారి గుర్తు చేసుకోండి, నరేంద్ర మోడీ గారికి చెబుతున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం మీరు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మీరు నిరుద్యోగులందరినీ కూడా మోసం చేసిన పార్టీ ఏదైతే ఉన్నదో అది బీజేపీ పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరొకటి, అందరినీ కూడా జన్ ధన్ ఖాతా అని మీరు పదే చెప్పుతూ దేశ ప్రజలందరినీ కూడా 15 లక్షల రూపాయలు కాలాధన్ पीछे भारत को लाके तुम लोगों को सबको बांटूंगा बोल के आपने वादा किया नरेंद्र मोदी साहब. आज आप 15 लाख रुपया किसका अकाउंट में गिरा? एक बार आप मन से सोचो. मन की बात कर रहे ना आप हमेशा. मन की बात नहीं है कि आप जनता के साथ बात करने के लिए आज आप नारे. ఇంకొక విషయం ఈ సందర్భంగా మిమ్మల్ని అందరికీ కూడా తెలియజేస్తున్నాను. సేమ్ సమయానికి అదే స్థలంలో అదే లక్ష్మీపేట పట్టణంలో మేము కూడా కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది. ఇలా రఘునాథరావు గారు కావచ్చు, వాళ్ళ అనుచరులు కావచ్చు, ఈ బీజేపీ నాయకులు కావచ్చు, సమాధానం చెప్పడానికి ఈ వేదిక దగ్గర మేము సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీల అమలుతో పాటు మిగతా కార్యక్రమాలు మేము ఎన్నికల మేనిఫెస్టోలో లేనటువంటి హామీలను కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు భారతదేశంలో చాలా రాష్ట్రాలలో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారం ఉంది కదా, మీ అధికారం ఉన్నటువంటి రాష్ట్రాలలో ఎక్కడనైనా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి చరిత్ర మీకు ఏమైనా ఉందా? మీ ప్రభుత్వాలు ఎక్కడైనా 2 లక్షల రూపాయలు ఏకకాలంలో మీ బీజేపీ పాలిత రాష్ట్రాలలో చేసినటువంటి సందర్భం ఉంటే మీరు చెప్పండి. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏడాది లోపు 2 లక్షల రూపాయల రుణమాఫీని రైతుల ఖాతాల్లో ఏకకాలంలో వేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదే రఘునాథరావును మేము అడుగుతున్నాం. గతంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు రైతు రుణమాఫీ చేస్తానని మోసం చేసి విడుదల అనుకుంటా రైతులకు మడతలు పడ్డా కూడా విడుదల కాలే, రైతులకు రుణమాఫీ విడుదల కాలే. రఘునాథరావు నువ్వు అప్పుడు ఏం చేసినావు? టీఆర్ఎస్ పార్టీని ఎందుకు విమర్శించలేదు? ఇలా కాంగ్రెస్ పార్టీకి కాలు దూకుతున్నావు కదా. అక్రమ అరెస్ట్ చేసిన మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. అరెస్ట్ చేసిన వారిని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ తరలించారు. నూతన హాస్పిటల్ నిర్మాణం పూర్తయ్యే వరకు రోగులకు తాత్కాలిక వైద్య సేవలు అందిస్తున్నామని బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ ముక్కెట్టేశ్వరరావు తెలిపారు. నూతన హాస్పిటల్ నిర్మాణం పూర్తయ్యాక మేజర్ వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. నమస్కారం అండి, నేను డాక్టర్ ముక్కెట్టేశ్వరరావు, ఇన్ఛార్జి మెడికల్ ఆఫీసర్గా బూర్గంపాడు హాస్పిటల్ పనిచేస్తున్నాను. ఈ హాస్పిటల్ చాలా పురాతనమైనది, కొలాప్సింగ్ స్టేజ్లో ఉంది. వైరింగ్ లేదు, బాత్రూమ్స్ లేవు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు, వాటర్ ఫెసిలిటీ లేదు. ఎప్పుడో 20 సంవత్సరాలు చేసిన బోర్డు పనిచేస్తూ ఉంది.
ఈ మధ్య కాలంలో ఐటీసీ వాళ్ళు మనకి పబ్లిక్ టాయిలెట్స్ కట్టారు. ఇన్ పేషెంట్స్ కూడా మేము ఆ పబ్లిక్ టాయిలెట్ వాడుతుంది తప్ప మన హాస్పిటల్ టాయిలెట్ సిస్టమ్ కూడా సరిగా లేదు. మనకి 2,70,00,000 పెట్టి కొత్త హాస్పిటల్ శాంక్షన్ అయింది, టెండరింగ్ అయిపోయింది, అది కన్స్ట్రక్షన్ సిద్ధంగా ఉంది. త్వరలో ఈ 15 రోజుల్లో కన్స్ట్రక్షన్ కూడా మొదలవబోతోంది. ఈ హాస్పిటల్లో ఉన్న ఫెసిలిటీస్ దృష్టిలో పెట్టుకోని దానికి తగ్గట్టుగానే మేము కూడా పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నాం. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను, ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకుంటుందని మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయ పంతుల తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి 2 నెలల అమరవీరుల సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇచ్చారని చెప్పారు. వాళ్ళకి అసలు తెలంగాణ తెచ్చుకునేటువంటి నైతిక హక్కు కానీ అర్హత కానీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి లేదు. ఇవాళ టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ అనే పదమే ఇవాళ తెలంగాణలో లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ పదాన్ని వినిపించుకోకుండా ఇవాళ భారత రాష్ట్ర సమితి పేరు పెట్టుకొని మరి ఇంకో కొత్త పేరుతో జరుగుతూ ఉన్నాం తప్ప తెలంగాణ పదవి తీసేసింది. కాబట్టి వాళ్ళకి అసలు తెలంగాణ గురించి ఉచ్చరించేటువంటి నైతిక అర్హత కూడా వాళ్ళకి లేదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మరి దీనికి నాయకత్వం వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, మరి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా ఇప్పుడు ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా మంత్రులందరి మీద కూడా ప్రధానమైనటువంటి బాధ్యత ఉన్నది. నేను సీనియర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఈ యొక్క అమరవీరుల ఆశయ సాధన అనేది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేయాలని పోరాటం చేయడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సంస్థ. ప్రభుత్వ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ జేఎన్టీలో జరిగిన వేడుకల్లో తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారంటీ పథకాలు ఒక్కొక్కటిగా అన్ని నెరవేరుస్తూ ప్రజాపాలన అందిస్తుందని కొమరం భీం జిల్లా సిర్పూర్ నియోజకవర్గం కౌటలలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన విజయోత్సవ సంబరాలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ బెల్లయ్య నాయక్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన రూపంలో ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందని, రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధికి ఎల్లప్పుడూ తోడ్పాటును అందిస్తుందని చెబుతున్న ట్రైకర్ చైర్మన్ బెల్లయ్య నాయక్ తో మా ఆదిలాబాద్ ప్రతినిధి రమేష్ తో ఫేస్ టు ఫేస్. ఎలాంటి పాలన అందించింది, ప్రజలకు ఎలాంటి పథకాలను అమలు చేసింది, మరి సంవత్సర కాలంలో మరి ఏదైతే ప్రజాపాలన విజయోత్సవ మరి సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగుతున్నాయి. సో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు కొమరం భీం జిల్లాలోని మరి ముఖ్య అతిథిగా వచ్చిన మరి ట్రైకార్ చైర్మన్ అదేవిధంగా బెల్లనాయక్ గారు మనతో ఉన్నారు. మరి ప్రజాపాలనలో ప్రజలకు ఎలాంటి పథకాలు అందాయి, ఎలాంటి అభివృద్ధి సాధించారో అడిగి తెలుసుకునే ప్రతినిధిగా చెప్పండి సార్, ఎలా జరుగుతుంది ఈ సంవత్సర కాలంలో, మరి అభివృద్ధి ఎలా జరిగింది, మరి ఏదైతే అట్టడుగునున్న ప్రజలకు ఎలాంటి అభివృద్ధిని సూచిస్తుంది? తెలంగాణ రాష్ట్రం ఏ లక్ష్యం కోసం అయితే సాధించబడ్డదో గత 10 సంవత్సరాలుగా లక్ష్యం వైపుగా అడుగులు పోయింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని ఇచ్చిన ప్రజలు నమ్మి 1-2 సార్లు కేసీఆర్ గారికి ఓట్లు వేసారు. నీళ్లు, నిధులు, నియామకాలు, స్వయం పాలన, ఆత్మగౌరవం అనే నినాదంతో వచ్చినటువంటి రాష్ట్రం ఆత్మగౌరవాన్ని ఏర్పాటు చేసుకునే పని జరగలేదు. స్వయం పాలనను ఏర్పాటు చేసి వ్యక్తుల పాలనగా మార్చినటువంటి స్థితి నుంచి ఇవాళ ప్రజాపాలన వైపుగా 1 సంవత్సర కాలంలో తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియంతృత్వం లేని ఒక ప్రజాస్వామ్య వాతావరణాన్ని ఏర్పాటు చేశాం. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం మీరు గమనించవచ్చు, జయ జయ తెలంగాణ పాటను రాష్ట్రగీతంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి. గద్దర్ను ఇవాళ తెలంగాణ సాంస్కృతిక సింబల్ను రాష్ట్ర అవార్డుగా గద్దర్ అవార్డు ప్రకటించుకున్నటువంటి పరిస్థితి. చాకల ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేసినటువంటి మహనీయురాల పేరు మీద యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి. అంటే ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం ఒకవైపు చేస్తే, కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో ఆంధ్ర పెట్టుబడిదారులకు కలిసి చేసుకున్నటువంటి దోపిడీ నుంచి రాష్ట్రాన్ని రక్షించి మొత్తం నిధులు ప్రజలకు ఉపయోగపడేటటువంటి పద్ధతుల్లో ఒక్క వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి రైతుల బెనిఫిట్ కోసమే 57,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సర కాలంలో ఖర్చు చేసినటువంటి స్థితి. దేశంలో ఏ రాష్ట్రంలో ఖర్చు చేయనటువంటి పద్ధతుల్లో రుణమాఫీ కోసమే 20,616 కోట్లను వెచ్చించి ఖర్చు చేసినటువంటి పరిస్థితి మాది. అదొక్కటే కాదు, కేసీఆర్ 10 సంవత్సరాల తర్వాత రీపేమెంట్తో తీసుకున్నటువంటి లోన్లు, అప్పులను, వడ్డీలు కలిపి 60,000 కోట్లు ఇవాళ పే చేసినటువంటి పరిస్థితి. దాదాపు 60,000 ఉద్యోగాలు సంవత్సర కాలంలో, దాంట్లో 5 నెలల కాలం ఎన్నికలకు పోయింది. సంవత్సర కాలంలోనే 60,000 ఉద్యోగాలను భర్తీ చేసినాం.
ప్రతి రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీ ఉన్నటువంటి ప్రతి ఉద్యోగాన్ని కూడా ఈ 1-2 సంవత్సరాల్లో పూర్తిగా భర్తీ చేయబోతున్నటువంటి స్థితి ఉన్నది రాష్ట్రం. అదేవిధంగా తెలంగాణ నిధుల్ని దుర్వినియోగపరిచి ఇష్టానుసారం ఖర్చు చేస్తున్నటువంటి విధానం నుంచి పాలనా వైపుగా మళ్లించి ఆ నిధులన్నీ కూడా అన్ని సామాజిక వర్గాలకు అందేటటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి పనిలో తీసుకొస్తున్నటువంటి స్థితి. సామాన్యులు ఎవరు కూడా ప్రజాప్రతినిధులు కలిసి వాళ్ళ సమస్యల్ని చెప్పుకునేటటువంటి ఒక ప్రజాస్వామ్య వాతావరణం. మీడియా ఏ భయాందోళనలు లేకుండా వాళ్ళ వాయిస్ను వాళ్ళు ప్రజల తరపున మాట్లాడేటటువంటి వాతావరణం. మమ్మల్ని కూడా విమర్శించేటటువంటి అవకాశం, ఆ విమర్శల్ని సద్విమర్శలుగా స్వీకరించి లోపాలుంటే సరి చేసుకునేటటువంటి ఒక ప్రజాస్వామ్య రాజ్యాంగబద్ధమైనటువంటి పాలనను కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి స్థితి ఉంది. అందుకనే అంటా ఉన్నాను, ఏ లక్ష్యం కోసం అయితే ప్రజలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో ఆ లక్ష్యానికి అనుగుణంగా అడుగులు పడుతున్నాయి. మొదటి సంవత్సరంలోనే తెలంగాణ ఏర్పడిన తర్వాత 11వ సంవత్సరం 2 సార్లు కేసీఆర్ పాలించిన ఆ పని చేయలేదు. ఒక్క సంవత్సరంలోనే ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ప్రజల ఆకాంక్షల మేరకు పాలన మా ప్రభుత్వం తీసుకెళ్తుంది. అందులో పూర్తిగా సక్సెస్ అయింది. మీరు చూస్తూ ఉన్నారు, ప్రతి వర్గం హ్యాపీగా ఉన్నటువంటి స్థితి ఉంది. అయితే ప్రతిపక్షం దీన్ని రాజకీయం చేసి పాలనలో అడ్డంకులు సృష్టించి వాళ్ళు చేసినటువంటి విధ్వంసం నుంచి దృష్టి మరల్చి ప్రజలకు ఫలితాలు అందకుండా చేసేటటువంటి కుట్రలు కుతంత్రాలు రకరకాలుగా చేస్తున్నటువంటి ప్రయత్నం చూస్తూ ఉన్నాం. మీరు 42,000 మంది ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చినాం. దాదాపు 30,000 మంది ఉద్యోగులకు ట్రాన్స్ఫర్ చేసినటువంటి స్థితి మీరు గమనించవచ్చు. 14 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రంలో 40% ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు మెస్ ఛార్జీలు పెంచినటువంటి స్థితి, కాస్మెటిక్ ఛార్జీలు పెంచినటువంటి స్థితి. దాదాపు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ కులాలు మతాలు అన్ని వర్గాలు కలిసి జీవించేటటువంటి హాస్టళ్లను ఏర్పాటు చేసేటటువంటి నిర్ణయం. ఇట్లా చెప్పుకుంటూ పోతే కొల్లలుగా 1 సంవత్సరంలోనే నిర్ణయాలు తీసుకున్నది మా ప్రభుత్వం. 5 సంవత్సరాల కాలంలో పూర్తి చేయాల్సినటువంటి పథకాలని కూడా మీరు అది చేయట్లేదు ఇది చేయట్లేదు అనే మాటలు మాట్లాడుతున్నారు. అవన్నీ కూడా ప్రజలు చూసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ పని చేసుకుంటూ పోతుంది. ముఖ్యంగా ప్రతిపక్షాల ఆరోపణ అంటే 6 గ్యారెంటీలు ఇచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో ఇప్పటికీ అమలు కాలేదు. అదేవిధంగా కేసుల పరంపరకు పోతుందన్న ఆరోపణలు మీరు ఏ విధంగా తీసుకుంటారు? ఇక్కడ కేసులు ఎవరి మీద పెడుతున్నారు? కేసులు ఎవరి మీద ఎవరు కేసులు పెడుతున్నారు? టీఆర్ఎస్ పాలనలో ప్రజల మీద పోలీసుల దాడులు చూసినాం. కానీ కేటీఆర్ తన స్వలాభం కోసం లగచర్ల లాంటి ప్రాంతాల్లో ప్రజల పేరు మీద టీఆర్ఎస్ గుండాలను పెట్టి కలెక్టర్ల మీద దాడులు చేస్తున్నటువంటి స్థితిని ఎక్స్పోజ్ అయిపోయింది. అందుకనే ఇవాళ ప్రజలంతా కూడా చీచి అంటుంటే నోరు మూసుకొని ఇంకో ఇష్యూ కాడికి రుక్కుతున్నటువంటి స్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలు మీద పోలీసులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ దాడి చేసినటువంటి సంఘటన ఈ సంవత్సర కాలంలో ఒక్క ఇన్సిడెంట్ కూడా లేదు. విద్యార్థులు మాకు ఎగ్జామ్ల మధ్యన గ్యాప్ కావాలని ఆందోళన చేస్తే స్వయాన ఉప ముఖ్యమంత్రి గారు పిలిచి మాట్లాడి ఎగ్జామ్స్ను పోస్ట్ పోన్ చేసి నోటిఫికేషన్ల మధ్యన గ్యాప్ కావాలని ధర్నా చేసే పరిస్థితి వచ్చింది. గత ప్రభుత్వంలో నోటిఫికేషన్లు కావాలని ఆత్మహత్య చేసుకుంటే ఈ ప్రభుత్వంలో మేము ఉద్యోగాలకు పరీక్షలు రాయడానికి మాకు అవకాశం టైంను పెంచండి అని అడిగే స్థితికి వచ్చింది. అంటే ఈ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం కోసం ఎంత సీరియస్గా ప్రయత్నం చేస్తుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. 72,000 కోట్ల పెట్టుబడులు 8 నెలల కాలంలో మేము తీసుకొచ్చినామంటే ఇవాళ ఎంత పెద్ద ఎత్తున మా ఐటీ శాఖ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం గారు పనిచేస్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. 10 సంవత్సరాల కాలంలో పనిచేసినటువంటి కేటీఆర్ కూడా 72,000 కోట్లు తీయలేదు. కానీ 72,000 కోట్ల అగ్రిమెంట్లు అయిపోయి కొత్త పరిశ్రమలు ఏర్పడి దాదాపు 2 లక్షల కొత్త ఉద్యోగాల కల్పన కోసం క్రియేట్ చేయబడ్డటువంటి స్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అదొక్కటే కాదు, 4th సిటీ పేరు మీద దాదాపు 5 లక్షల ఉద్యోగాలను క్రియేట్ చేసేటటువంటి ప్రణాళికను ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకొస్తున్నారు. మూసీ నది ప్రక్షాళన పేరుతోని ఇవాళ దాదాపు 1,00,000 ఉద్యోగాల కల్పనలకు ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి పని జరుగుతున్నటువంటి స్థితి ఉంది. ఇవాళ పెండింగ్ ప్రాజెక్టులు అవి పూర్తి చేసి ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసే ప్రయత్నం జరుగుతుంది. మీరు చూస్తూ ఉన్నారు, ఇవాళ కాళేశ్వరం ద్వారా మాత్రమే పంటలు పండే అనేటటువంటి ప్రచారం గత 9 సంవత్సరాలుగా చూసినాం. కానీ కాళేశ్వరం గాలి వస్తే కొట్టుకుపోయేటటువంటి ప్రాజెక్ట్ అనే విషయం ఇవాళ ప్రజలకు అర్థమైంది. ఈ సంవత్సరం ఒక్క చుక్క నీరు దాని నుంచి వాడకుండా 1,53,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించగలిగినటువంటి స్థితి ఈ రాష్ట్రంలో వచ్చింది. 1,53,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. అంటే కాళేశ్వరం అనేది మభ్యపెట్టడం కోసం వాడుకొని పైసలు తినడం తప్ప ఇంకోటేదనే విషయం అర్థమైపోయింది కదా. అందుకనే ఏ రంగం తీసుకున్నా, విద్యారంగం కావచ్చు, ఉద్యోగ రంగం కావచ్చు, వ్యాపార రంగం కావచ్చు, ఇవాళ ప్రజలకు సంబంధించినటువంటి ఉపాధి రంగం కావచ్చు, ఇవాళ పంటలకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధరలు కావచ్చు, ఏది తీసుకున్నా ప్రభుత్వం ఒక ప్రణాళిక, మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ప్రతి పంటకు ప్రభుత్వం సపోర్ట్ డిక్లేర్ చేయడం వల్ల ప్రైవేట్ వ్యాపారాలు కూడా పోటీపడి ఇవాళ రైతులకు మేలు చేసే పద్ధతిలో ప్రతి గిట్టుబాటు ధర కొంటున్నటువంటి స్థితి ఉన్నది. కేబినెట్ కి సంబంధించి ఇప్పటికీ ఇంకో 6 శాఖల విస్తరణ విషయంలో ఎందుకు వెనకంజలో ఉందని భావించవచ్చు. కానీ త్వరలో జరుగుతుంది. అంటే అది ముఖ్యమంత్రి గారి నిర్ణయం.
క్యాబినెట్ మంత్రులు లేనంత మాత్రం పాలన పక్కబడలే కదా, అద్భుతంగా పాలన నడుస్తుంది కదా. అయితే మంత్రులను కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అది ముఖ్యమంత్రి గారి వెసులుబాటుకు సంబంధించినటువంటి అవసరం, ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు దాన్ని. సో ఏదైతే కుటుంబ సర్వే వల్ల అసలు ప్రజానికానికి ఏం చెప్పనున్నది కాంగ్రెస్ అంటే ఇది కుటుంబ సర్వే కాదు, సకల జనుల సర్వే. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ కులాల జనాభా ఎంతున్నది, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంటి, వాళ్ళకి ఏం చేస్తే భవిష్యత్తులో ఏ పథకాలు తీసుకొస్తే ఆ వర్గాలు బాగుపడతాయి. వాళ్ళు బీసీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఓసీలలో ఉన్నటువంటి పేదలు కావచ్చు, అదేవిధంగా సొంత కాళ్ళ మీద నిలబడి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని వ్యాపారాలు చేసుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు. అందుకనే మన దగ్గర ఉన్నటువంటి మానవ వనరుల సూచిని తెలుసుకోవడం, దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ప్రణాళికను తయారు చేయడం, అత్యధిక వెనుకబడ్డటువంటి కులాలు వర్గాలుగా ఉన్నటువంటి ప్రచారం ఏదైతుందో ఆ వాస్తవ ముఖ చిత్రాన్ని బయటికి తీసుకురావడం, దాని అది ముందు పెట్టుకొని వాళ్ళకి డెవలప్ చేయడం కోసం అన్ని కులాలు మతాలు సమానంగా డెవలప్ చేయడానికి కావాల్సిన ప్రణాళికలు తయారు చేయడం. ఈ జనాభా లెక్కల సేకరణ తర్వాత జరగబోయేది అదే. అందుకని మేము కేంద్ర ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు జనవరి 1వ తారీఖు నుంచి చేయబోయేటటువంటి సర్వేలో, ఎందుకంటే మా బీజేపీ మిత్రులతో ముసలికన్ను గారుస్తూ ఇక్కడ చూస్తూ ఉన్నాను నేను, మీరు జనాభా లెక్కల సేకరణ 1వ తారీఖు జనవరి 1 నుంచి మొదలు కాబోతుంది దేశంలో. ఆ దేశంలో చేసేటటువంటి జనాభా లెక్కల్ని కులాల ప్రాతిపాదిక మీద జనాభా లెక్కల సేకరణకు పూనుకోమని చెప్పండి. ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు ఏదో అరుస్తున్నారు కదా, ఏదో ఛార్జ్ షీట్ అని చెప్పి, బీజేపీ మీద ఛార్జ్ షీట్ ప్రకటించండి. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిర్రు, ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారు? కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో 65 లక్షల ఉద్యోగాలు ఖాళీలుగా ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని రోజుల్లో భర్తీ చేయబోతున్నారు? 15 లక్షలు తెస్తామన్నారు. అసలు ఎంత బ్లాక్ మనీ విదేశాల్లో భారతదేశం నుంచి ఉంది, ఎంత తీసుకొచ్చారు? అంతర్జాతీయ చట్టాలు ఏం అడ్డం అవుతున్నాయి, ఎందుకు తీసుకురాలేకపోయారు? కాబట్టి మీ ఫెయిల్యూర్స్ మీద ఛార్జ్ షీటు ప్రకటిస్తే 1000 ప్రశ్నలతోని 1000 సమాధానాలు చెప్పుకోలేనటువంటి పరిస్థితి వస్తుంది. గురువింద గింజ తన ముడి కింద ఉన్నటువంటి నాలుగు కదా అన్నట్టు బిహేవ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇలా బీజేపీని కూడా ఎవరు నమ్మేటటువంటి స్థితి లేదు ఇక్కడ. సో మొత్తం మీద ఏదైతే రాష్ట్రంలోని ప్రజల సర్వతోముఖాభివృద్ధికి ఏదైతే కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, ప్రజా పాలనతోటి ప్రజా సంక్షేమమే కోరుతుందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ దేవాతో రమేష్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ.